రోడ్డు పక్కన పసికందు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన వైనం శిశువు ఏడుపులు గమనించి చెరదీసిన మాజీ ఎంపీటీసీ పస్తం లక్ష్మీ నరహరి పసికందును ఆసుపత్రికి తరలింపు పిల్లలు అవసరం లేకపోతే 1098 సమాచారం ఇవ్వండి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల విజ్ఞప్తి అట. ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాకులో జరిగింది. బాబు కూడా 2.2 కేజీల బరువు ఉన్నాడంట. ఎవరైనా అంటే వాళ్ళు ఏ రకంగా ఈ రోజులలో పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉంది. చాలామందికి పిల్లలు లేక చాలామంది బాధలు పడుతున్నారు. ముఖ్యంగా మనం టెస్ట్ ట్యూబ్ సెంటర్లో చూసినా ఈ విధంగా ఎక్కడ డాక్టర్ల దగ్గర చూసినా కూడా పిల్లలు లేని వాళ్ళ సంఖ్య దాదాపు ఎక్కువ ఉంది. మరి వీళ్ళేమో ముక్కు పచ్చలారని పిల్లల్ని కన్న వెంటనే మరి తల్లి ఎంత కర్కశంగా ఆలోచించింది. బాబు పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకు ఏం జరిగింది, నిజంగా భార్యాభర్తల గొడవలా లేకపోతే పెళ్ళికి ముందు ఏమన్నా ఇట్లాంటి జరిగిన సంఘటనలు ఏమో కానీ మొత్తానికైతే ఆ బాబును సురక్షితంగా ఎక్కడో అక్కడ చేర్చాల్సింది పోయి రోడ్డు పక్కన వదిలేసిపోవడం అనేది అమాయనీయమైన ఘటన. అంటే తల్లి హృదయం తల్లి మనసు అనేది ఏ విధంగా తల్లడిల్లుతుంది. కానీ ఇక్కడ తల్లి హృదయం కఠినాత్మరాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సంబంధించిన ఎంపీటీసీ అక్కడ ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధి ఆ బాబును తీసుకెళ్లి సురక్షితంగా మళ్ళీ హాస్పిటల్లో చేర్చి కాపాడడం జరిగింది. ఇది సిద్దిపేట దుబ్బాకలో జరిగిన ఘటన. ఇట్లాంటి వాటిని చూసినప్పుడు మనసు కొంత కలుక్కుమంటుంది. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇట్లాంటి పిల్లలు అనేవాళ్ళు ఎవరికైనా వాళ్ళు కన్న తర్వాత పిల్లల్ని పెంచడం భారంగా ఉన్నా వేరే రకంగా పిల్లలున్నా కూడా వాళ్ళని మీరు ఎక్కడో కుప్పతొట్టులో పడేసడం అక్కడ వదిలిపెట్టే కన్నా 1098కు సమాచారం ఇస్తే శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వాళ్ళు మహిళా శిశు సంక్షేమ అధికారులు వాళ్ళు తీసుకెళ్ళి అర్ఫన్ హౌస్లో కానీ ఇంకెక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్స్ ఉంటే వాటిలో పెట్టి పిల్లల్ని పెద్ద చేస్తారు, చదివిపిస్తారు. ఎవరైనా మీ చుట్టుపక్కల ఇట్లాంటి పిల్లలు కనిపించినప్పుడు 1098కి సమాచారం ఇచ్చి ఆ పిల్లల్ని కాపాడాల్సిన విజ్ఞప్తి.